హలో ఫ్రెండ్స్, లలితా కృష్ణ కిచెన్స్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాము ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. వేప పువ్వు, బెల్లం, చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, మిరియాలు, ఉప్పు. వేప పువ్వుని నేను ఈ విధంగా పుల్లలు ఏమీ లేకుండా శుభ్రంగా చేసి పెట్టుకున్నానండి. అలాగే బెల్లాన్ని కూడా సన్నగా తురిమి పెట్టుకున్నాను. చింతపండును నానబెట్టుకొని ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలండి. మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మిరియాల్ని పలుకు పలుకుగా దంచి పెట్టుకున్నాను. ఈ ఉగాది పచ్చడి అనేది మనకు షడ్రుచుల సమ్మేళనం అండి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేప పువ్వును వేస్తున్నాను. వేప పువ్వులో రోగనిరోధక శక్తి ఉంటుందండి. అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం సేవించడం వల్ల మనకు బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుందండి. ఇందులో నేను తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. చింతపండు రసంలో ఆమ్ల గుణం ఉంటుందండి. ఇది బెల్లం కరగడానికి సహాయపడుతుంది. వేప పువ్వులో ఉన్న ఔషధ గుణాలు పచ్చళ్ళలో కలవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులో పలుకుగా దంచి పెట్టుకున్న మిరియాలను కూడా యాడ్ చేస్తున్నాను. చివరగా మన రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు అనేది మనకు శరీరంలో శక్తినిస్తుంది. ఈ మొత్తాన్ని కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఇవే కాక ఇందులో వేరే ఆప్షనల్ పదార్థాలు కూడా ఉన్నాయండి. మీరు ఇందులో అరటిపండును కూడా వేసుకోవచ్చు. అలాగే మిరియాలకు బదులుగా కొంతమంది పచ్చిమిర్చిని కూడా వేస్తారండి. మీరు అది కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.